Raghu has enough money to buy 75 machines worth 200 rupees each. How many machines can he buy if he gets a discount of 50 rupees on each machine? రఘు 75 మిషన్స్ కొనటానికి ఒక్కొక్క మిషన్కి 200 రూపాయలు ఉన్నాయట. ఒకవేళ 50 రూపీస్ డిస్కౌంట్ ఇస్తే ఎన్ని మిషన్స్ కొనగలడు? బిఫోర్ డిస్కౌంట్ Raghu can buy 75 machines. Each machine price equal to 200 rupees. కానీ మనకు కావాల్సిందేంటి? 50 రూపీస్ డిస్కౌంట్ ఇస్తే ఎన్ని మిషన్స్ ఫైండ్ అవుట్ చేయగలరని అడుగుతున్నాడు. 50 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ప్రైస్ ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. ఆఫ్టర్ డిస్కౌంట్ ఈచ్ మిషన్ ప్రైస్ ఈక్వల్ టు, డిస్కౌంట్ ముందు ఒక్కొక్క మిషన్ ప్రైస్ 200 రూపీస్, 50 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు అన్నారు కాబట్టి ఈ 200లో నుంచి 50 రూపీస్ మైనస్ చేస్తే 150 రూపీస్. ఈ 150 రూపీస్ దగ్గర రఘు ఎన్ని మిషన్స్ కొనగలడు అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం. నంబర్ ఆఫ్ మిషన్స్, $75. Each machine cost 200 rupees. After discount, let number of machines x, మనకు తెలియదు కాబట్టి x అనుకుందాం. ఈచ్ మిషన్ ప్రైస్, కాస్ట్ ఎంత? 50 రూపీస్ డిస్కౌంట్ కాబట్టి 150 రూపీస్. ఈ 150 రూపీస్ దగ్గర ఎన్ని మిషన్స్ రఘు అనేవాడు కొనగలడు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చిన్న ట్రిక్ యూజ్ చేద్దాం. 75 మిషన్స్ 200 రూపీస్ ఈచ్, 150 రూపీస్ ఈచ్. హౌ మెనీ మిషన్స్ అంటే ఇక్కడ హౌ మెనీ మిషన్స్ అంటే మనం ఎక్స్ అనుకున్నాం కదా, ఎక్స్ 150 రూపీస్ ఎక్స్, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటంటే మోర్ బై లెస్ ఇంటూ సైడ్ వాల్యూ. ఇది ఫార్ములా. ఇది గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం సాల్వ్డ్. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోర్ బై లెస్ అని ఎందుకు వేసాం? 150 రూపీస్కి ఎక్కువ మిషన్స్ వస్తాయి, ఒక్కొక్క మిషన్ కాస్ట్ తగ్గింది కాబట్టి. ఒక్కొక్క మిషన్ కాస్ట్ 50 రూపీస్ తగ్గింది కాబట్టి మనకి మిషన్స్ ఎక్కువ వస్తాయి. అందుకు మోర్ బై లెస్ అంటే 200 బై 150 ఇంటూ సైడ్ వాల్యూ అంతా 75. మోర్ బై లెస్ ఇంటూ సైడ్ వాల్యూ. 0 0 క్యాన్సిల్, 5 4s, 5 3s, 3 1s, 3 25s. ఇంకెంత మిగిలింది? 4 into 25.
4 into 25 అంటే ఎంత 100. సో ఎన్ని మిషన్స్ కొనగలడు రఘు? రఘు అనేవాడు 100 మిషన్స్ కొనగలడు. Therefore, after discount, Raghu can buy 100 machines. మనము ప్రాబ్లం ఏదైనా ఈజీగా రావాలంటే ఫస్ట్ ప్రాబ్లం చదివి అర్థం చేసుకోవాలి. ప్రాబ్లంను చదివి అర్థం చేసుకుని డీటెయిల్డ్గా స్టెప్స్ కనుక మనం రాసుకుంటే ప్రాబ్లం ఈజీగా వస్తుంది. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొకరికి నేర్చుకునే అవకాశాన్ని మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. Please do subscribe, share, like and click on bell icon.